ఇలా తిరగటానికి మనం ఊటీ దాకా ఎందుకు? మన ఇంట్లోనే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళం కదా శ్రీవారు. ఏయ్, కాస్త నువ్వు సైలెంట్ గా ఉంటావా? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండకూడదు రాధిక. ఈ రాత్రికి మీరు అస్సలు కలవకూడదు. శ్రీవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను. సరదాగా నేను కూడా రానా? అవసరం లేదు, ఇక్కడే ఉండు, నేనే వస్తాను. హనీమూన్కొచ్చి కూడా నాతో చిరుబురులాడతాడేంటి మనిషి? రొమాంటిక్ సెన్స్ లేదు, ఉత్త తిక్క సిగ్గరయ్య. పానకంలో పుడక అంటే ఇదే. ఒక్క నిమిషం అండి. మేడం, రాధిక గారంటే మీరేనా మేడం? అవును. మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెంటనే 2 సార్లు వచ్చింది. రిసెప్షన్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోండి మేడం. ఫోను సరే. ఓకే మేడం. ఎవరు చేస్తుంటారు? ఏమైంది రాధిక? ఏం లేదండి, అర్జెంట్ కాల్స్ వచ్చాయంట. కాల్సా? ఎవరు? నాకు కూడా తెలీదు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేశారు మేడం, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, 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 ఎవరు? హలో, ఎవరు? హలో, ఎవరు మాట్లాడట్లేదేంటి? హలో, నేను మాట్లాడేది మీకు వినపడుతుందా? హలో, పేరు చెప్పలేదా? లేదు మేడం, ఏదో మేల్ వాయిస్. ఎవరే ఉంటారు? కమాన్ కమాన్, కాల్ బ్యాక్, కాల్ బ్యాక్. హలో మేడం, మీకే కాల్. హలో, హలో, ఎవరు? హలో, హలో, ఎవరు మాట్లాడుతుంది? హలో, హలో, ప్లీజ్ మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ, హలో. రాధిక ఏంటి ఇంకా రాలేదు? ఎవరు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ఈసారి మళ్ళీ ఫోన్ వస్తే నన్ను పిలవకండి. ఎవరు రాధిక ఫోన్? అదే తెలీదండి, ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేస్తే అసలు మాట్లాడట్లేదు. ఇప్పటికల్లా 2-3 సార్లు చేశారు. ఎక్స్క్యూజ్ మీ, రాధిక అంటే తను కాదేమో, ఇంకెవరైనా ఉన్నారేమో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. రాధిక అనే పేరుతో మేడం ఒక్కరే ఉన్నారు సార్. సర్లే రాధిక, వెళ్దాం పద.
డోర్ రావట్లేదు. నేను ట్రై చేస్తానుండు. ఆటోమేటిక్ లాక్ పడినట్టుంది. నేను కీ రూమ్లోనే మర్చిపోయాను. రిసెప్షన్ వాళ్ళ దగ్గర డూప్లికేట్ కీ ఎలాగో ఉంటుంది కదా, వెళ్ళి తెచ్చుకుందాం. ఓ కరెక్ట్, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒరిజినల్ కీ రూమ్లో ఉండిపోయింది. డోర్ లాక్ అయింది. డూప్లికేట్ కీ ఇస్తారా? చెక్ చేస్తాను, ఉండండి. సారీ సార్, డూప్లికేట్ కి డే డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కడ పెట్టారో ఏమో, దొరకట్లేదు సార్. సరే, ఇప్పుడు ఎలా మరి? నేను మెయింటెనెన్స్ వాళ్ళని పిలిచి డోర్ ఓపెన్ చేయిస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్, కొంచెం వెయిట్ చేస్తారా? సరే, ఓకే. ఎంత టైం పడుతుంది? 2 గంటలైనా పడుతుంది. వెరీ సారీ సార్. ఫైన్, ఇట్స్ ఓకే. కైలాష్ గారు, అంతసేపు మనం ఇక్కడే ఉండే ఏం చేస్తాం? వెదర్ చాలా బాగుంది. సరదాగా అలా బయటికి వెళ్దామా? నైస్ ఐడియా. పద వెళ్దాం. మీ 3 రాత్రులలో ఒక్క రాత్రిని సక్సెస్ఫుల్గా చెడగొట్టాను. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు ఊటీ వచ్చారా? రాలేదు రాధిక. ఈ వాతావరణం, ఈ లొకేషన్ చూస్తుంటే నాకు కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ వాతావరణం, ఇక్కడి లొకేషన్స్ అన్నీ చూస్తుంటే తెలియకుండానే మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. నన్ను ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రాధిక, అక్కడ చూడు, ఫైర్ క్యాంప్. వెళ్దామా? రాధిక, మనం హనీమూన్కి అని ఊటీకి వచ్చాం. కానీ పరిస్థితులు అనుకూలించక మొదటి రాత్రి పైనేమో మూన్ని చూస్తూ కిందేమో ఈ హనీతో ఊటీ స్ట్రీట్స్లో ఈ ఫైర్ క్యాంప్ దగ్గర గడపాల్సి వస్తుంది. సారీ అండి. హే, పర్లేదు రాధిక, నువ్వు సారీ చెప్తావేంటి? ఒక విధంగా డోర్ లాక్ చూసుకోకుండా తప్పు చేసింది నేను. అయినా ఇప్పుడేమైంది? ఇంకా 2 రాత్రులున్నాయి. ఈ రాత్రికి, ఈ వెన్నెలలో నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నీ చూపులు నన్ను పరవశింపచేస్తుంటే, నీ ప్రేమ నన్ను ముంచేస్తుంటే, ఈ చల్లని గాలిలో, ఈ పచ్చని చెట్ల మధ్యలో ఈ రాత్రిని గడపడం ఓ కొత్త ఫీలింగ్. ఇలాంటి అవకాశం లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. సో దీన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. మీలా అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ భార్యకైనా అది వరమేనండి.
వచ్చాడు, ఇంకా ఇటు జాడే లేడేంటి? హనీమూన్కి వచ్చిన సంగతి మర్చిపోయి హైదరాబాద్ లో తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఒక రాత్రి నా వల్ల వేస్ట్ అయినా కూడా వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? అలా ఉండకూడదు, నేను ఉండనివ్వను. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రాధిక గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అది చూసి మీరు ఉప్పొంగిపోతున్నట్టున్నారు. అవును జెంటిల్మెన్, రాధిక ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు. తనెప్పుడు అంతే హ్యాపీగా ఉండాలి. అలా ఉంచడానికి నేను ఏమైనా చేస్తాను. అవును, రాత్రి మీ రూమ్ కీస్ మిస్ అయ్యాయి అని విన్నాను. మీరిద్దరూ బయటికి వెళ్ళారంటగా. 3 రోజుల్లో ఒకరోజు వేస్ట్ అయినందుకు మీరు కానీ రాధిక గారు కానీ డిసప్పాయింట్ అవ్వలేదా? అస్సలు లేదు. యాక్చువల్లీ జెంటిల్మెన్, ఒక విధంగా అది మంచిదే అయింది. ఊటీ లాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో రాత్రంతా మేం కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా గడిపాం. నిన్న రాత్రి మేమిద్దరం జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక తీపి జ్ఞాపకం. మిగిలిన 2 రాత్రులు కూడా మీరిద్దరూ కలవకుండా చేసి మీకు జీవితాంతం సంతోషం అనేది లేకుండా చేస్తాను. రాధిక, ఏంటండి? అవును, ప్రియా ఎక్కడా? ప్రియా ప్రియా ఇక్కడే. అక్క రండి, అదిగో అక్కడుంది. పదండి. అక్క త్వరగా రా అక్క, త్వరగా రా అక్క. సైకిల్ ఎందుకు ప్రియా? ఇప్పుడు
మన రెండు జంటల మధ్య సైకిల్ పోటీ అక్క. వావ్, నైస్. నన్నెక్కించుకొనేమో మా శ్రీవారు, నిన్నెక్కించుకొని జహాపన తొక్కుతారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను రెడీ. నేను కూడా రెడీ. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా రెడీ. Yes! అక్క, ఇక్కడ అక్క చెల్లెల రిలేషన్షిప్ కాదు, పోటీ మాత్రమే ఉండాలి. ఓకే, డన్. ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఆహా, నేను అదే చెప్తున్నానక్క. మ్మ్హ్మ్. ప్రియా, గెలుపు మాదే. గెలుపంటే అమర్, మీరు గెలవడం అసాధ్యం బ్రదర్. రియల్లీ? ఓకే 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 ఓకే, మాటలెందుకు, లెట్స్ స్టార్ట్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, పదండి. ఓకే, 1 2 3 గో. ప్రియా, కమ్ కమ్ కమ్. ప్రియా రా, కండలు పెంచారుగా, మీ కండ బలం ఇప్పుడు చూపించండి శ్రీవారు. తొక్కండి తొక్కండి, స్పీడ్, కమాన్, త్వరగా. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు కూడా ఫాస్ట్ రండి.